ఒకప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఎన్టీ రామారావును మోసం చేశాడు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్. ఈరోజు ఆయన నమ్మి ఆయనకంటే ఈ పార్టీలో ముందున్న బొలిశెట్టి సత్య గారిని కాదని, తమ్మిరెడ్డి శివశంకర్ గౌడ్ని కాదని సోషల్ ఈక్వేషన్స్లో అంబేద్కర్ కాంశీరాం భావజలంతో వాళ్ళు వచ్చారు సార్. 7 సంవత్సరాల పదవి ఉంటే కమిషనర్ స్థాయి ఐఏఎస్ స్థాయి ఆఫీసరు రిజైన్ చేసి ఈయన నమ్మి వచ్చాడు. ఈరోజు వాళ్ళకి టికెట్లు కూడా లేని పరిస్థితి అంటే, వాళ్ళు కూడా ఆయన పక్కన కూర్చున్న పరిస్థితి నుంచి కింద కూర్చున్న పరిస్థితి అంటే, నీ పక్కన ఒక మనోహరే ఉంటే మనోహర్ని చూసి రేపు ఓట్లు వేస్తారా? అధ్యక్షుడికి చాలామంది గ్రాస్ రూట్ లెవెల్ ఆవేదన ఏంటంటే, అధ్యక్షుడి పేరు ప్రకటించుకోలేదు, ఎక్కడ పోటీ చేసేదో. ఫస్ట్ పేరు నాదెండ్ల మనోహర్ ఉంది. ఫస్ట్ పేరు ఈ రోజు నీ పార్టీ 10 సంవత్సరాల నుంచి పార్టీ సంస్థాగతంగా ఎందుకు ముందుకెళ్ళకపోయింది? కనీసం ఇప్పటికీ కాకినాడలో పోటీ చేస్తాడు ఆయన. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు, పిఠాపురం అని అంటున్నారు, వైజాగ్ అంటున్నారు, తిరుపతి అంటున్నారు. ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయి, ఎన్ని ఊళ్ళు బయటకు వస్తున్నాయి? ఏంటంటే సార్, ఇక్కడ మనోహర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత పార్టీ ఏంటి, మనోహర్కి ముందు ఏందనేది మనం చూసుకోవాలి. ఓకే, చాలా సిస్టమేటిక్ ఉన్న దాని పార్టీ. ఆయన పార్టీ ఎదుగుదలకు కృషి చేశాడా? పొలిటికల్ అఫేర్స్ చైర్మన్, పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్గా ఆయన ఈరోజు నిన్న కార్యక్షేత్రంలో పొన్నూరు మీటింగ్కి వెళ్తే వాటర్ బాటిల్ వేశారు ఆయన మీద. అంటే ఎంత వ్యతిరేకత ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆయన సీటు మాత్రం ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆయన పెమ్మసానితో పాటు ఆలపాటి రాజుతో పాటు కూర్చుంటారు, హ్యాపీగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ అధ్యక్షుడి సీటే లేకపోతే చివరికి దశాబ్ద కాలంగా పనిచేసిన కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు రాజమండ్రి కాదని చెప్పి పక్కన నిడదవోలుకి వెళ్ళాలని ఈరోజు ఆయన ప్రకటిస్తే ఎంత దారుణం అండి. పవన్ కళ్యాణ్ గారి మాట ఇక్కడ ఎక్కడ నెరవేరుతుంది? చివరికి బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి, తాడేపల్లిగూడి లాంటి వాళ్ళు ఆయనే టికెట్ ప్రశ్న అంటే ఇంకెక్కడ? ఇక తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వాళ్ళు సీనియర్ ఆఫీసర్ సార్. ఆయన కమర్షియల్ ట్యాక్స్లో అవినీతి లేని మచ్చలేని నాయకుడు సార్. 7 సంవత్సరాలు ఈయన వదులుకొని ఈయన నమ్మి వస్తే ఈయన ముఖ్యమంత్రి కావాలని కోరిక అయింది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి. అవును, 7 సంవత్సరాలు పదవి వదిలేశాడు. చివరికి ఆయనకు ఉపయోగం ఏంటంటే 2 స్టంట్లు బాడీలో పడినాయి పార్టీ కోసం. పెందుర్తి నియోజకవర్గం విద్యార్థి సార్ 2 సార్లు ఈ నియోజకవర్గాన్ని చుట్టూ వచ్చాడు. చివరికి పంచకల రమేష్ అని నిన్నగాక మొన్న వచ్చిన ఆయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పర్యావరణవేత్త, ఎంపీ స్థాయి వ్యక్తి, జాతీయ రాజకీయాల క్రియాశీలక వ్యక్తి ఇచ్చిన బొలిశెట్టి సత్య పరిస్థితి ఈరోజు ఏంటి? ఎక్కడో అప్పారావు అని చెప్పేసి సత్తెనపల్లి ఇన్ఛార్జ్ చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈయన కోసం ప్రజారాజ్యం అప్పటి నుంచి జనసేన నుంచి నమ్ముకొని ఉన్నాడు. ఆయన కూడా సీట్ లేదని అన్నారు. ఇంకెవరికి సీట్లు ఇస్తున్నారు ఇక్కడ? అదే ఈ పథక రచన ఎవరిదంటారు వెనకాల? మొత్తం కంప్లీట్గా ఇదంతా రాంగ్ ట్రాక్లో ఉండాలనేది మనం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నా మనం చేసేది ఏం లేదు. క్షేత్రస్థాయిలో హరిరామజోయి గారు అంటారు, ముద్రగడ్డలు అంటారు, వాళ్ళనే తిట్టిస్తున్నారు. కొన్ని ఛానళ్ళు కూర్చోబెట్టుకుని కోవట్లు అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు సార్? వాళ్ళిద్దరూ అవును సలహాలు ఇచ్చారు. శ్రీనివాస్ గారు ఒక్క మాట అడుగుతా, వాళ్ళ గురించి మాట్లాడాము. మీరు ఇంత బాగా జనసేన మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు మీ విశ్లేషణ కూడా ఎక్కువగా జనసేన వాళ్ళ ఐడియాలజీ ఇవన్నీ చెప్తారు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ జనసేనకి ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అద్భుతంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిన ఈ పార్టీ ఈ రోజు క్వశ్చన్ మార్క్ తయారైంది కదా. వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు గందరగోళంలో ఉన్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. డెఫినెట్గా మనం తీసుకెళ్లి బీజేపీతో జత కట్టిస్తే బీజేపీ టీడీపీ కలిసి చివరికి నాకే శటకోపం పెట్టాయి అన్నట్టుగా ప్రస్తుతం ఫీలింగ్ అనిపిస్తుంది. డెఫినెట్గా జాతీయ భావజాలంతో ఉన్న బీజేపీ పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యల పరిష్కారం కావాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా, స్పెషల్ స్టేటస్ పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, వనరులు రావాలన్నా జాతీయ పార్టీ నెక్స్ట్ మళ్ళీ మోదీ ఇప్పుడు కాదని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇమేజ్ పవన్ ఎవరు కూడా శంకించలేదు ఇక్కడ. వ్యక్తిగతంగా ఎవరు నేను ఇప్పుడు శంకించలేదు. పార్టీని తీసుకొచ్చి తాకట్టు పెట్టేశారే, టీడీపీకి తాకట్టు పెట్టారని మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు జనం. కానీ ఆ ఇది నుంచి బయటికి రావాలంటే ఈయన కాకినాడ ఎంపీ అంటారు ఇప్పుడు. అవును, ఇప్పుడు 23 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయాలా? ఇప్పుడు 23 మంది అభ్యర్థులు పోటీ చేయాలంటే ఇక్కడ ప్రజలు ఏం కోరుకున్నారు? ఈయన సీఎం కావాలని కోరుకున్నారు. మరి ఈయన జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తే ఇంకెవరుంటారు? ఎవరు ఇక్కడ లీడ్ చేసేది ఎవరు? నాదండి మనోహర్. ఏమో మనోహర్కి ఇక్కడ ఏంటంటే మనోహర్ అనే వ్యక్తి ఎవరికి మేలు చేస్తున్నాడంటే టీడీపీకి మేలు చేస్తున్నాడు తప్పితే జనసేనకి మేలు చేయట్లేదు. కానీ ఇక్కడ జనసేన అనేది ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తూనే పెడుతుంది అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పారు. అవునా కాదా? వారాహి వేదికగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కాపులంతా నాకు ఓటేరా, నన్ను గెలిపించలేకపోయారు మీరంతా అని చెప్పారు ఆ రోజున. మరి ఇప్పుడు పక్కన ఉన్నది కాపు కాదుగా ఆయన. అదే కదా, ఇక్కడ అదే వాళ్ళ ఆవేదన. తరతరాలు చెప్తున్న ముద్రగడ గారినేమో పక్కన పడేశారు మీరు అన్నట్టుగా. హరిరామయ్య జోగయ్య గారిని ఆయన మాటలు తీసి అవతల పారేశారు. లాస్ట్ మీటింగ్లో ఇద్దరు అసలు మీరేం నాకు సలహాలు ఇవ్వక్కర్లా, మీరు నోరు మూసి కూర్చోండి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అది తప్పు సార్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన మరి ఎవరు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారో తెలియదు. కానీ హరిరామజోగయ్య గారు కాపుల కోసం, పిల్లల స్కాలర్షిప్ కోసం 10 కోట్లు శాంక్షన్ చేయించింది నేను చూశాను ఢిల్లీలో. ఆ తర్వాత కాపుల కోసం రంగా గారు చనిపోతే రిజైన్ చేశాడు.
మంత్రి పదవిని. సీనియర్ని మనోహర్ గారి తండ్రిని కూడా కాదని చెప్పి నమ్మకస్తుడు అని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ సీఎంగా పెట్టాడు ఎన్టీ రామారావు గారే. అటువంటి మచ్చలేని వ్యక్తి ఆయన కోరుకుందని చచ్చిపోయే లోపు కాపులకు రాజ్యాధికారం కావాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా థర్డ్ ఆల్టర్నేట్గా మిమ్మల్ని చూస్తున్నారండి, టీడీపీతో పొత్తు పెట్టుకో, గౌరవప్రదంగా 50 సీట్లు తీసుకోమన్నాడు. అది తప్ప? లేకపోతే ముఖ్యమంత్రి మీరు కావాలన్నారు, అది తప్ప? అవును. వాళ్ళ కొడుకు బయటకు పోతే ఈయనేం చేస్తాడు? కొడుకులు 4 ఉన్నారు, 5 ఉన్నారు. నిడదవోలు 8 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన సీట్ ఇస్తారా లేదా, ఆయన వ్యక్తిగత లాభం కోసం వెళ్ళాడు. ఆయన్ని ప్రశ్నించండి. ఇతరు కోవర్ట్ అని చెప్పేసి ఇదే జనసేన ప్రతినిధులు టీడీపీ ప్రతినిధులు కలిసి ఇదే కాపులను తిడతా ఉంటే 25% ఉన్న కాపులు ఎప్పుడు యాశించే స్థాయిలో ఉండాలా? శాసించే స్థాయికి వాళ్ళు రాకూడదా? వాళ్ళు అడిగింది ఏంటి? మీరు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇంకొకరు ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడ వాళ్ళిద్దరు అన్నారు. ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమైందండి? తప్పే ఉంది. ఇప్పుడు ఆయన 14వ తారీఖు జాయిన్ అవుతాను అని అవుతున్నాడు. అందరూ కలిసి రండి, ఇట్లా మీకు కావాల్సిన మీరే తెచ్చుకోండి అని చెప్పి సరే ఆయన విధానం అయింది, పద్ధతి అయింది. కానీ ముద్రగడ లాంటి వ్యక్తిని కాపు సమాజం ఈ రోజున ఒప్పుకోలేకపోయిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆయన్ని ఒప్పుకోలేకపోయారా? జనసేన వ్యక్తులు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, టీడీపీలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళే ఈ కలయికని కలిసేటట్లు చేయలే. వచ్చిందా? డెఫినెట్గా అది ఆయన కూడా లెటర్లు రాశాడు కదా. మేమండి మీరంటే 80 సీట్లు తీసుకుంటామన్నారు అనుకున్నామండి, మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామండి, మీరు వస్తామంటే ఆహ్వానించి భోజనం పెడదాం అనుకున్నారని. కానీ మమ్మల్ని కలిసే టైము మీకు కొంతమంది పర్మిషన్ తీసుకోవాలి కదండి, వాళ్ళు ఇచ్చినట్లు లేరు, నా దగ్గరికి రాలేదు. నేను 24 మంది గెలిపించడంలో మా పాత్ర అవసరం లేదనుకుంటానండి అంటున్నాడు. మేము తుప్పు పట్టిన వాళ్ళ వ్యక్తులు అనుకున్నామండి. నేనేం సీటు కానీ నా కొడుకు కానీ నాకు కానీ సీట్ అడగలేదండి. ఈ జాతి తరపున మీరు ముఖ్యమంత్రి అవుతే చూద్దాం అనుకున్నానండి. తప్పేమైనా ఉందా దాంట్లో? ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఒకప్పుడు వైసీపీకి ఫేవర్గా మాట్లాడిన ఆ వ్యక్తి, ఉద్యమంలో దూరంగా 7 సంవత్సరాల నుంచి రాజకీయంగా దూరంగా ఉన్న వ్యక్తి, ఆయన అడిగింది ఈ లెటర్లో స్పష్టంగా అడిగాడు. వీళ్ళగా వెళ్ళింది బొలిశెట్టి శ్రీను గారు వెళ్ళి వస్తారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? వెళితే తప్పే ఉంటాయి. ఒక సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆయన అంతగా చేల్చలేకపోవచ్చు, రాజకీయాలు దూరంగా ఉన్నాడు కాబట్టి. కానీ ప్రతి ఓటు కీలకమే కదా. చాలా ఆయన నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, ఆయనతో నడిచేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. ఎందుకు అద్భుతమైన అవకాశం, నా ఇంటికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దని చెప్పిన వ్యక్తే ఈరోజు వైసీపీకి వెళ్తున్నాడంటే ఎక్కడ లోపం జరిగింది? ఇక్కడ ఆయన కంచాలు కొట్టమంటే చాలా మంది కొట్టారు. ఆయన ఉద్యమంలో ముందెళ్ళమంటారు, కొన్ని వందల మంది కేసుల్లో ఉన్నారు. కేసుల్లో ఇప్పటికీ జరిగిద్దని ఉద్దేశంతో ఇప్పటికీ పాస్పోర్ట్లు రాక దేశం దాటి వెళ్ళలేకపోతున్నారు సార్. కేసులు ఎవరు భరిస్తున్నారు? ఒకవైపు జోగయ్య గారు, ఆయనకు 88 సంవత్సరాల వయసులో 67 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆ వ్యక్తి ఏమడిగాడు? మీరు ముఖ్యమంత్రి కావాలి సార్. ఇప్పుడు చాలామంది లెటర్లు బహిరంగ పరచకూడదన్నారు. మరి ఏ రోజు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు? ఒక రోజు ఇచ్చి 3 గంటలు మాట్లాడారు కదా. ఆయన అడిగాడు కదా గౌరవంగా. మరి ఆయన అడిగిన దానికి ఎక్కడ వీళ్ళు గౌరవించినట్టు? గౌరవించలేనప్పుడు, ఆ లెటర్కి స్పందన లేనప్పుడు బహిరంగ లెటర్ రిలీజ్ చేస్తారు. తప్పే ఉంది అది. అసలు టీడీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు హరిరామయ్య జోగయ్య గారి పని ఏంటి? ముద్రగడ పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టుకున్నారా, ఆయన చూసుకుంటారు, వీళ్ళకేంటి అవసరం అని అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు. కొంత టీడీపీ వాళ్ళు ఎవరైనా అడగటానికి